వెల్కమ్ టు సుమన్ టీవీ. చిత్తూరు రాజకీయాల్లో మేయర్ పీఠం కిటెక్కుతోందా? మేయర్ పీఠం కోసం కూటమిలో నలుగురు బలమైన ఆశావాహులు ఉన్నారు. అసలు రేస్ ఎవరిది? చివరికి టికెట్ ఎవరికి వస్తుంది? చిత్తూరు కార్పొరేషన్ ఎన్నికల నోటిఫికేషన్ ఇంకా రాకముందే మేయర్ పోటీ హాట్ టాపిక్ అయింది. కూటమిలో సీనియర్ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు తమ వారసులను రంగంలోకి దింపేందుకు సిద్ధమవుతున్నారు. ఈసారి పోటీ కేవలం రాజకీయమే కాదు, వారసత్వం, సామాజిక సమీకరణం, కేడర్ బలం. ఈ సెగ్మెంట్ లో ముందుగా మనకు చిత్తూరు మేయర్ అభ్యర్థిగా చిత్తూరు మాజీ ఎమ్మెల్యే కొడుకు సీకే సాయి కృష్ణారెడ్డి ముందు వరుసలో ఉన్నారు. చిత్తూరు రాజకీయాల్లో సీకే బాబుకు ఉన్న ఇమేజ్ ప్రత్యేకం. ఇప్పుడు ఆయన కుమారుడు సాయి కృష్ణారెడ్డిని చిత్తూరు మేయర్ గా లాంచ్ చేయాలంటున్నారు. చిత్తూరు కార్పొరేషన్ అసెంబ్లీకి పంపించే విధంగా ఆయన ప్లాన్ చేశాడు. ఇప్పటికే తన కుమారుడికి మేయర్ టికెట్ కావాలని చెప్పేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితేనేమి, అలాగే మంత్రి లోకేష్ కు సీకే బాబు దంపతులు పలుమార్లు ఆయనకు విన్నవించినట్లు తెలుస్తోంది. సీకే బాబుకు ముఖ్యంగా కలిసి వచ్చే అంశాలు ఏమిటంటే ఆయనకున్న పాత క్యాడర్, వ్యక్తిగత నెట్వర్క్, ఎలక్షన్ లో తన కుమారుడిని గెలిపించేందుకు కలిసి వచ్చే అంశాలు. అలాగే ఈ అభ్యర్థుల్లో రెండవ అభ్యర్థి కాజూరు బాలాజీ. ఇతను తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు. గత 20 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ 2019 నుంచి 2024 వరకు చిత్తూరులో అనేక కార్యక్రమాలు చేశారు. కరోనా సమయంలో చిత్తూరు ప్రజలకు ఎన్నో కార్యక్రమాలు చేసి వారి మన్ననలు పొందాడు. అయితే 2024 వరకు కూడా చిత్తూరు ఎమ్మెల్యే టికెట్ బరిలో ప్రధానంగా కాజూరు బాలాజీ పేరు వినిపించింది. చివరి నిమిషంలో కాజూరు బాలాజీ ఎమ్మెల్యే టికెట్ రాకుండా గురజాల జగన్మోహన్ కు ఎమ్మెల్యే టికెట్ రావడంతో ఆయన కాజూరు బాలాజీ గెలుపుకు కృషి చేశాడు. ఎమ్మెల్యే టికెట్ రాకపోవడంతో చిత్తూరు మేయర్ ఖచ్చితంగా తనకు కావాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. కాజూరు బాలాజీకి ముఖ్యంగా కలిసి వచ్చే అంశం ఏమంటే తన సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు చిత్తూరు కార్పొరేషన్ లో అధికంగా ఉండటంతో ఈసారి ఎలాగైనా మేయర్ అభ్యర్థిగా నిలబడి మేయర్ గా గెలవాలని కోరుకుంటున్నాడు. అలాగే ఇంకొక అభ్యర్థి చిత్తూరు మాజీ ఎమ్మెల్యే కుమారుడు ఏఎస్ మనోహర్ కుమారుడు వినోద్. నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గంతో పాటు గతంలో తన తండ్రి ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం కూడా కలిసి వచ్చే అంశం. అదే విధంగా నాలుగవ అభ్యర్థి చెరుకూరు వసంత్ కుమార్. ఈయన గతంలో చిత్తూరు కార్పొరేటర్ గా పనిచేసిన అనుభవంతో పాటు ఇతని కుటుంబం కూడా రాజకీయంలో ఉండేది. అయితే చెరుకూరు వసంత్ కుమార్ కు యువతలో ఎక్కువ ప్రాబల్యం ఉండటంతో మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. చిత్తూరు కార్పొరేషన్ లో ఇక్కడే అసలైన ట్విస్ట్ మొదలైంది. గత కార్పొరేషన్ ఎన్నికల్లో చిత్తూరు మేయర్ ఎస్సీ మహిళ కావడంతో ఈసారి ఓసీ జనరల్ అవుతుందా లేకపోతే బీసీ అవుతుందా అనేది వేచి చూడాలి. చిత్తూరు కార్పొరేషన్ ఎన్నికలు కూటమి ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకం. అలాగే చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ కు చిత్తూరు సీనియర్ టీడీపీ నాయకులు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎలాగైనా ఈసారి చిత్తూరు కార్పొరేషన్ ను గెలిపించుకోవాలని చూస్తున్నారు. ఇప్పటికే ఈ నలుగురు చిత్తూరు మేయర్ అభ్యర్థిత్వం కోసం తమ లాబియింగ్ ను చేసుకున్నారు. ఈ నలుగురులోనే మేయర్ అభ్యర్థి ఫిక్స్ అవుతాడా లేదంటే చివరి క్షణంలో రాజకీయ సమీకరణాలు మారి బీసీ మేయర్ అవుతారా అనేది వేచి చూడాలి. అయితే మేయర్ గా ఎవరి పేరు అయితే కరెక్ట్ గా ఉంటుందో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని పొలిటికల్ వార్తల కోసం చిత్తూరు సుమన్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.